అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురాము లక్ష్మి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట మొదట. సో అందరికీ హ్యాపీ సండే. నెక్స్ట్ ఇంకా ఈరోజు అయితే నేను పులిహార అయితే చేయబోతున్నాను. సో నిమ్మకాయ పులిహార ఎలాంటి పులిహార అయితే చేయబోతున్నాను అనేది మీకైతే చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, పిల్లలు లేచే లోపు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలి. సో ఇంట్లోనే చేద్దాము ఈసారి అనేసి ఇంక అప్పుడప్పుడైతే బయట అయితే తెచ్చుకుని తింటాము. ఆల్రెడీ మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే పులిహార అయితే చేయబోతున్నాను, మీకు చూపిస్తాను. ఇంక లోపు పిల్లలు లెగాలి, లెగ్సి ఇంకా స్నానాలు అయితే చేసినాకైతే వాళ్ళు లేచే లోపు మొత్తం ప్రిపేర్ చేస్తాను. సో ప్రిపేర్ చేసినాక పులిహార ఎట్లా ఉన్నది ఏంటని కూడా మీకు చూపిస్తాను. సో పిల్లలకు పెట్టాలి, తర్వాత ఇంకా మేము తింటాం అనమాట. తిన్నాకైతే ఈరోజు సండే కదా, సండే చక్కగా అందరు నాన్ వెజ్ అయితే డెఫినెట్గా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది నాన్ వెజ్ అయితే. సో ఏది తెచ్చుకున్నాం అనేది మీకు అయితే చూపిస్తాను లాస్ట్లో. సో ఇంకా మా ఆయన టిఫిన్ అయితే చేసినాక పిల్లలకు పెట్టినాకైతే ఇంకా వెళ్ళి బజార్ వెళ్ళి నాన్ వెజ్ అయితే తీసుకుని వస్తారు. ఈరోజు నాన్ వెజ్ ఏంటి అనేది మీకు అయితే చూపిస్తాను. సో పొద్దున్నే అనమాట, చాలా ఫ్రెష్గా ఉంది. పొద్దున్నే అనమాట, చాలా ఉంటుంది. కాకపోతే అసలు చెమటలు అయితే ఒక్క మాత్రం అయితే పడతలేదండి. మా రూమ్లో అయితే అస్సలు గాలేదు. సో ఇంకా నాకు ఊరికి నాకు చెమటలు పట్టేస్తాయి, చిన్న పని చేశారంటే చెమటలు పట్టేస్తాయి అనమాట. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, చూడండి. అయితే కప్పు తీసుకున్నాను, ఒక కప్పు అయితే రెండో కప్పు కొంచెం హెల్త్గా అయితే వేసాను. సో కొలతగా వేయాలన్నమాట. ఇంక ఇప్పుడైతే దీన్ని శుభ్రంగా కడిగేసేసి ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా ఉడికించుకోవాలన్నమాట. సో పొద్దున మీద ఉడికించుకోవాలి. సో కరెక్ట్గా కొలత అనేది కరెక్ట్గా ఉండాలి దేనికన్నా. సో బిర్యానీ ఎట్లా చేస్తామో కొలత ప్రకారం, సో ఇది కూడా సేమ్ అట్లాగే అనమాట. సో గోధుమ రవ్వ అయితే ఇంకా ఉప్మా చేసుకోవచ్చు, ఇంకా స్వీట్ చేసుకోవచ్చు, ఇంకా రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిదీ చేసుకోవచ్చు, కానీ కొంతమందికి వస్తాయి కొంతమందికి రావు కదా. సేమ్ నాది కూడా అదేనండి. సో ఈరోజు ఎలాగో ట్రై చేద్దామనేసి ఇంకా గోధుమ రవ్వతో ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నాను. సో శుభ్రంగా అయితే కడిగేసాను కదా. సో నీళ్ళన్నీ వంపేసి ఆ కప్పుతో ఎన్ని గోధుమ రవ్వ తీసాను, ఎన్ని కప్పులు తీసాను అన్ని కప్పులు అయితే దానికి కొంచెం క్వాంటిటీగా అయితే వాటర్ అయితే పోసేస్తాను కొలిసి. సో అదే కప్పుతో అయితే 2 కప్పులు వాటర్ అయితే వేస్తున్నాను. సో కరెక్ట్గా కొలవాలన్నమాట. అంటే కొంచెం పెద్దగా ఉంటుంది రవ్వ, కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. ఇది చిన్న రవ్వ, చూద్దాం కొలత ప్రకారం వేసినా సరే ఇంకా అతుక్కోదో అనేసి చూడాలి. సో 2 కప్పులు వాటర్ అయితే వేసేసాను ప్రస్తుతానికైతే. సో కొంచెం పడితే కొంచెం లాస్ట్లో వేసుకోవచ్చు, మరీ ఎక్కువైతే మరీ బుర్ర అయిపోద్ది అనమాట, మొత్తం బంకలాగా అతుక్కుపోద్ది ఇంకా రవ్వ అయితే ఉడికినాక. సో ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇంకా పొయ్యి మీద పెట్టేశాను. సో మీడియంగా అయితే పెట్టుకోవాలన్నమాట. కొంచెం తగ్గించుకున్నాను, మరి కొంచెమే కదా. సో ఉడికినాకైతే మీకు చూపిస్తానమాట. సో ఇందు మీద అయితే కొంచెం చిన్న మూత అయితే పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అయితే ఇంకా ఉడికిపోతుంది. తొందరగా అయితే కొంచెం టిఫిన్ అయితే రెడీ చేద్దామనేసి ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇట్లా చేసుకుని తినడం అయితే నాకు చాలా ఇష్టం అండి. కాకపోతే ఒక్కోసారి అయితే నాకు అస్సలు కుదరదు. ఇప్పుడు నా బిడ్డలు అయితే ఇంకా ఇప్పుడే లేసారనమాట. ఇంకా లేసి అయితే బయటకు అలా వెళ్తున్నారు బ్రష్ పట్టుకుని. సో బ్రష్ అయిందిరా అనేసి చెప్పాను. సో బయటకు అయితే వెళ్తున్నారు. ఇంకే లోపు అయితే బెడ్షీట్లు అన్నీ సర్దుకోవాలి. నేనైతే కింద మంచం కూడా ఇంకా లోపలికి తోసేసాను. సో బెడ్షీట్లన్నీ ఇంకా అదే దుప్పట్లన్నీ మడత పెట్టుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసాను. బయట అయితే ఫ్రెండ్స్ చక్కగా అయితే కొంచెం పొద్దున మీద అయితే చక్కగా ఉడికిందనమాట. సో రైస్ లాగా దించేసి దీన్ని కొంచెం పులిహార కింద చేసేస్తాను. ఇంకొంచెం వాటర్ అయితే కొంచెం తక్కువగా పోసుకోవాలి. పర్వాలేదు పొద్దున మీద ఉంది, కాకపోతే రవ్వ కొంచెం తేడా అనమాట, చిన్న రవ్వ, అందుకని కొంచెం దగ్గరగా ఉంది. పర్వాలేదు. ఇప్పుడు దీన్ని అయితే పులిహార అయితే చేసేస్తాను, రవ్వ పులిహారి. కొంచెం దూరం ఉంది మమ్మీ. సరిగ్గా పట్టు, వంకరగా కాదు, సరిగ్గా పట్టుకు. మమ్మీ దూరతుంది, అందుకే గోక్కున్నా, అందుకే వంకలుగా వచ్చింది. దూరం ఇప్పుడు
మమ్మీ మమ్మీ వాష్ పెట్టనా అసలు అన్ని ఆ మూలకి పెట్టు ఆ చీపు దగ్గరికి ఇప్పుడు చూపించినాను పొయ్యి కూడా ఏం చేస్తున్నాను అలా చూపించాను కట్టుకో సరిగ్గా చూపించినాను మొత్తం పడి మమ్మీ ఈ డేట్లో మమ్మీ అన్నం ఉన్నా అన్నం ఉన్నా అన్నమా మమ్మీ అన్నం ఉండలే దాంట్లో అన్నమే ఉందా చేతులు నొప్పి వస్తున్నాయి మమ్మీ అప్పుడే సరిగ్గా సరిగ్గా అయిపోయింది మమ్మీ ఇక వడక నంబర్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను తాలింపు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఉడికిన రవ్వ అయితే ఇంకా గిన్నెలో అయితే కొంచెం వేసుకొని ఫ్యాన్ కింద అయితే ఒక 5 నిమిషాలు అయితే పెట్టేశాను సో కొంచెం అయితే ఆరిందనమాట ఇంకా ఇక్కడైతే పోపు అయితే రెడీ చేసుకుంటే మా పొట్టోడు అయితే తీసాడనమాట సో ఇంకా పోపు రెడీ అయిపోయింది కదా సో నిమ్మకాయ ఇంకా సాల్ట్ కూడా వేసేసి కలిపేసాను ఆల్రెడీ ముందు చూసారు మీరు సో వేసేసినాక ఇంకా అందులో పోపు వేగింది కదా సో అన్నీ వేసేసాను అనమాట సో పులిహోరకి ఏం వేస్తాను మొత్తం అన్నీ వేసాను సో ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఎట్లాంటి టిఫిన్స్ అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే నాకు ఒకసారి కుదరదు అంటే టేస్ట్ బాగోదు చేస్తాను కాకపోతే అసలు నాకు కుదరదండి అసలు అందుకని ట్రై చేద్దామనేసి ఈరోజు ఫస్ట్ టైం అయితే ఇలాంటి టిఫిన్ అయితే రెడీ చేశాను సో టేస్ట్ తింటే కానీ తెలియాలి ఇక్కడైతే పాలైతే పిల్లలకు పెట్టేశాను సో కాలుతా ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట సో బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే నేను బట్టలు తడపాలన్నమాట ఇంకా పొద్దున్నే టిఫిన్ అయితే రెడీ చేసేసాను కదా సో ఇక్కడ బట్టలు తడపడానికి అయితే ఇంకా కూర్చున్నాను ఇంకా బయట సో మా వాళ్ళు అయితే ఇంకా సోఫాలో కూర్చున్నారు ఇంకా మా ఆయనతో ఫోన్ చూసుకుంటే అలా కూర్చున్నాడు పొద్దున్నే లేచి సో నేను ఎక్కడైతే బట్టలు అయితే తడిపేస్తున్నాను పొద్దున్నే మా బొడ్డోడు చూడండి ఇంకా పొద్దున్నే అయితే లేచేసి ఇంకా ఆడుకున్నాడు సో ఇంకా లేకడమే ఇంకా నైటే తడిపేదాన్ని బట్టలో కాకపోతే ఇంకా కుదరలేదనమాట సో పొద్దున్నే అయితే తడుపుదాంలే ఇంకా ఈవినింగ్ ఎలాగో ఉతుకుతాం కదా సో ఈ టైం అయితే సరిపోతుంది బట్టలు నానడానికి మొత్తం చాలా మురికి అయితే అవుతుంది చెమటకంపు అయితే చాలా పట్టేస్తుంది ఎండాకాలం కదా మరీ చెమటలకు అయితే బీభత్సంగా పట్టేస్తున్నాయి అనమాట సో ఇంకా బట్టలు తడిపేసేసి ఇంకా మిగతా పని ఏంటో నెక్స్ట్ చూసుకుంటాను సో ఫస్ట్ బట్టలు తడపాలి కాబట్టి తడుపుతున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను కదా సో టీ పెట్టుకుని అయితే ఇంకా తర్వాత తాగాలి ఇక్కడైతే ఇంకా టిఫిన్ పెట్టేశాను పిల్లలకి తింటున్నారనమాట
చికెన్ ఉంటే అలాగా తీసుకున్నాం లేదా చేప పక్కన. సరే హాయ్ చెప్పండి. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేము టిఫిన్ చేస్తున్నాం. పులిహార తింటున్నాం. పులిహార తింటున్నాము. ఓకే ఓకే ఫ్యాన్ అయినా ఓకే ఫ్రెండ్స్, ఫ్యాన్ అయితే వేస్తాను ఎందుకంటే గాలి లేకపోతే అస్సలు సమ్మర్లో ఉండలేం కదా. ఫ్యాన్ ఆఫ్ చేశాను, వీడియోకి డిస్టర్బెన్స్ ఉంటుందనేసి. మా పిల్లలు అయితే ఇంకా టిఫిన్ చేసి ఇంకా మా ఆయన అయితే బజార్ వెళ్ళి వచ్చారు. నాన్ వెజ్ అయితే ఏం తెచ్చారు అనేది ఒకసారి అయితే చూడండి. ఇంకా చేపలు అయితే చేసేసాను, చేసేసి గిన్నెలో పెట్టాను అనమాట. సో చూడండి, చేసి ఇలా గిన్నెలో పెట్టేశాను ఇంకా వంటొచ్చు అనేసి. సో ముందు చేసుకుంటే బెటర్ కదా. ఇంకా డైలీ చేసిన వీడియో కూడా పెట్టలేదు నేను. డైలీ ఇంకా చేపలు చేసేది ఏంటని బోర్ కొట్టేస్తుంది మీకు కూడా అనేసి నేనైతే చేపలు చేసిన వీడియో అయితే పెట్టలేదు, షూట్ చేయలేదు అనమాట. సో ఈరోజు అయితే సండే స్పెషల్ చేపల కర్రీ, తెల్ల చేప అనమాట. సో కేజీ అయితే చేప అయితే సరిపోతుంది మాకు. ఇంకా మిగిలిద్ది కూడా ఎక్కువ తినము మ్యాక్సిమం. సో కొంచెం కొంచెం అయితే తింటాము. ప్యాకెట్ కూడా వచ్చేటప్పుడు అయితే ఆయిల్ డబ్బా కూడా తీసుకొని వచ్చారు. సో పొద్దున్నే అయితే వెహికల్స్ అయితే ఇంకా స్టార్ట్ అయినాయి ఇంకా సౌండ్లకి అయితే. సో ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్ అన్నీ పిల్లలు తినేసారు, మేము కూడా తినేసాం అనమాట. కొంచెం ఇల్లు అయితే క్లీన్ అయితే చేశాను. సో వంట చేసుకొని ఇంకా వీడియో అనేది క్లోజ్ చేస్తాను. మొత్తం వంట కూడా చూపించండి, మొత్తం లెంత్ వీడియో అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు సండే చేపల కూర అనమాట. సో ఇదిగోండి చక్కగా నీట్గా అయితే కడిగి పెట్టేశాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా నాన్ వెజ్ ఏం తెచ్చామనేది మీకు అయితే చూపించాను కదా. చిన్న వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే బాయ్ బాయ్.